బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ కేసు దర్యాప్తులో లోతులకు వెళ్లే కొద్దీ ఈ నెట్వర్క్ బయటపడుతోంది. జోసెఫ్ రావణ్ వీడియోల వెనుక సైద్ధాంతిక రాజకీయ కోణాలు లేవని, ఏపీ అస్థిరపరిచే కుట్ర దాగి ఉంది అని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ వర్గాలతో పాటు కొందరు రిటైర్డ్ ఐపీఎస్లు, ఐఏఎస్లు ఈ కుట్రలో భాగస్వాములు కావడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 70లో ఉన్న కళ్యాణదుర్గం వైసీపీ నేత భవనంలో రావణ్ యూట్యూబ్ స్టూడియో, ఆఫీస్ నడుస్తోంది. వీడియోల రూపకల్పనలో భాగస్వామిగా ఉన్న గమన వైసీపీ నేత ఇంద్రసేన చౌదరికి బంధువైనట్లు సమాచారం. ఈ ఫ్యాక్టరీలో తయారైన విద్వేష వీడియోలను పులివెందుల్లోని ఓ వైసీపీ నేతకు పంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే జగన్ల కోటరీలో ఒక కీలక వ్యక్తి కుటుంబ సభ్యుడిగా వెళ్తున్నాయని తేల్చారు. ఇక రావణ్పై ఉపా కేసు పెట్టి అరెస్ట్ చేసిన తర్వాత ఈ తతంగం వెనుక ఇంకా ఎవరున్నారు అనే కోణంలో పోలీసు దర్యాప్తులు మొదలుపెట్టింది. ఈ క్రమంలో గమనకు సంబంధించిన కాల్ లాగ్ పరిశీలించినప్పుడు విశ్వసనీయమైన విషయాలు బయటపడ్డాయి. ఇక ఇద్దరు రిటైర్డ్ పోలీస్ అధికారులతో గమన సంప్రదింపులు జరుపుతున్నట్లు తేలింది. దీంతో పాటు భవిష్యత్తులో రావణ్ను పోలీసులు అరెస్ట్ చేస్తే అత్యవసరంగా సంప్రదించేందుకు ఒక రిటైర్డ్ ఐఏఎస్ నెంబర్ను ఎమర్జెన్సీ కాంటాక్ట్ గా పెట్టుకున్నట్లు సమాచారం. ఇంకా విచిత్రం ఏంటి అంటే ఆ కాల్ లాగ్ లో ఉన్న ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్లకు ఒకప్పుడు ఒకరంటే ఒకరికి పడేది కాదు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం. ఇందులో ఒకరు పూర్తిగా వైసీపీ కోటరీ కాగా ఇంకొకరేమో రిటైర్మెంట్ తర్వాత కూటమి అధికారం కోల్పోయాక చంద్రబాబుకు వ్యతిరేకిగా మారిపోయారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అయినట్లుగా ఆ ఇద్దరు ఐపీఎస్లు ఇప్పుడు ఒక్క గూటికి చేరిపోయారు. పాత పగలు మర్చిపోయి ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేయండి అంటూ వైసీపీయే వీరందరినీ కలిపినట్లు తెలుస్తోంది. 2019లో అధికారంలోకి రాకముందు మేధావులు, సామాజికవేత్తలు కొందరు అదే పనిగా అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించేవారు. హైదరాబాద్ లో ఉన్న నాయకుడొకరు ఏపీలోకి వచ్చి కుల సంఘం మీటింగ్ పెట్టి అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని తిట్టిపోశాడు. ఇక కులం కేంద్రంగా అబద్దపు ఆరోపణలు చేయడమనే విష వ్యూహాన్ని వైసీపీ అప్పట్లో విజయవంతంగా అమలు చేసింది. ఇప్పుడు అదే మొదలుపెట్టింది. ఇక రావణ్ కు స్టూడియో సమకూర్చిన ఇంద్రసేన్ చౌదరితో పాటు అతని సన్నిహితురాలు గమనకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.